చేయొచ్చు. టీఆర్ఎస్కే అనో, కాంగ్రెస్ ఐ అని ఇందిరాగాంధీ అప్పుడు పెట్టుకున్నట్టుగా టీఆర్ఎస్కే అని పెట్టుకుంటాను అని ఇట్లా కూడా చేయొచ్చు. కాబట్టి అటువంటిది ఉండొచ్చు. కానీ బట్ అన్ని వైపుల నుంచి మటుకు కొంచెం బాగా అయింది. ఇది ఈ సమయంలోనే బీజేపీలో కూడా వాళ్ళ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి వెళ్ళిన తర్వాత పార్టీలో అంతర్గత పరిస్థితి బాగాలేదు, మీరు తీవ్రంగా ఉండాలని గట్టి హెచ్చరికలు, కాస్త మందలింపులు అవి ఇవి ఆయన చేసి వెళ్ళారు. సో ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే అన్ని పార్టీలు ఈ 4 మేజర్ అర్బన్ బాడీస్ జిహెచ్ఎంసీతో సహా దానికి ఇప్పుడు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. బహుశా దానికోసమే ఈ వేడి ఇంకా పెరుగుతుంది, ఇంకా హాట్ అవుతుంది. బై ఇందాక మనం చర్చించిన విషయాలు కూడా చాలా వరకు తెలంగాణతో ముడిపడి ఉండటం, ఈ అరెస్టులు తెలంగాణలో జరగటం, వాళ్ళ నివాసాలు కూడా ఇక్కడే ఉండటం, దీంట్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే భాషకు సంబంధించి అస్తిత్వం మీద మళ్ళీ దాడి జరుగుతుంది అనేది కూడా పెంచుతూ ఉండటం, దీంతో వాతావరణం బాగా వివాదగ్రస్తంగా మారుతూ ఉంది వాతావరణం. అది మాత్రం నిజం. ఇందులో కొంతమంది కొన్ని విషయాలు ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. ఏమున్నా వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారుతుంది. ఓకే, మీ ఉద్దేశం టీఆర్ఎస్కే అంటే టీఆర్ఎస్ కవితనా? అంతే కదా, అంతే. ఓకే సార్, రాజధానిలో కేంద్రం ఎంట్రీ, మావిగన్ సీక్రెట్, అమరావతి లేట్ అవ్వడానికి కారణాలు. నిన్న మన వీటన్నిటి మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఆ మావిగన్ దాని గురించి మాట్లాడటం. ఈరోజు వాళ్ళ పత్రిక చూస్తే కూడా నిన్న ఆదివారం ఇటు అటు కూడా ఈ మావిగన్ మీద చాలా మేజర్గా రాస్తున్నారు. ఏదేమైనా మావిగన్ మీదే ఎన్నికలకు వెళ్తాం, తగ్గడం లేదని జగన్ చెప్పిన తర్వాత దీని ఫోకస్ బాగా పెరిగింది. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీలో నెంబర్ 2 కీలక స్థాయి, ఇప్పుడు ఆయనే దాదాపు ఇంకా ఎక్కువ పాత్ర వహిస్తున్నారు ఈ ఓడిపోయిన తర్వాత అనుకుంటే. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ అసలు అక్కడ దొనకొండలో పెట్టాలనుకున్నారు, దొనకొండలో పెడితే ఒక 50,000 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉండేది, ఇంకొక 50,000 ఎకరాలు కలుపుకుంటే చాలా విస్తృతంగా అది వచ్చి ఉండేది. అంతేకాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కూడా దొనకొండలో అయితే ఏమైనా అవకాశం ఉండేదేమో, ఇవేవి అమరావతిలో లేవు, ఇక్కడ అంతా అవినీతి ఇది జరుగుతోంది అని ఆయన కామెంట్ చేశారు. దీని మీద మళ్ళీ వెంటనే రియాక్షన్ వచ్చింది. అమరావతిలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ తప్పు అంటున్నారు, మరి మీరు దొనకొండలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేసి ఉండవచ్చు అని అంటే అప్పుడు మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ గురించి మీరు ఆలోచించారా? ఒక పత్రిక ప్రత్యేకించి ఆ వివరాలు అలా రాసింది. మూడోది, జగన్మోహన్ రెడ్డి మొన్న క్రాంతి కుమార్ అని ఆయన పరామర్శించడానికి ఇంటికి వెళ్ళినప్పుడు సోకాల్డ్ రాజధాని విజయవాడ అని ఒక మాట అన్నారు. ఒకటి సోకాల్డ్ అంటాం, ఒకటి సరే జనరల్గా విజయవాడ రాజధాని అంటే రాజధాని ప్రాంతం అక్కడక్కడే అంటాం వేరు. సోకాల్డ్ అది కూడా విజయవాడ రాజధాని అనేసరికి మావిగంటు విజయవాడ ఏంటి షిఫ్ట్ అని మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న, దాని మీద వెంటనే కామెంట్స్. మంత్రి సంధ్యారాయణ మాట్లాడుతున్నారు. ఉదాహరణకు జగన్కు నిలకడ లేదు, రాజధానికి సంబంధించి ఆయనకి ఏం స్పష్టత లేదు, ఎప్పుడు ఏదంటే అది మాట్లాడుతుంటారు, అది ఇదని. నిజం చెప్పాలంటే దొనకొండ గురించి వైసీపీ చాలా ఆలోచన చేసిన మాట నిజం. అది ఎప్పుడు 2014 ఎన్నికలకు ముందు వాళ్ళు మేమే అధికారంలోకి వస్తాం అని అనుకుంటున్నప్పుడు దొనకొండ ఆధారంగా ఏదో చేయొచ్చు అని భావించారు. ఇంకా కొన్ని ఒక పేరు కూడా ఫిక్స్ చేశారు దాన్ని మళ్ళీ మనం మాట్లాడవచ్చు. అది మావిగన్లాగే ఆసక్తి మాత్రమే కాదు, అభ్యంతరాలు కూడా తెచ్చే విధంగా ఉంటుంది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత మావిగన్ అన్నారు, ఇప్పుడు సోకాల్ రాజధాని విజయవాడ అన్నారు. వీటన్నిటితో ఒక స్పష్టత లేదు, కావాలని గజిబిజి సృష్టిస్తున్నారు. ఏదో ఒక విధంగా అమరావతిని ఆపడం లేదా అమరావతి ముందుకు సాగకుండా చూడడమే వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రధాన లక్ష్యంగా ఉందనే అభిప్రాయం బాగా బలంగా వస్తుంది. అవినీతి జరిగిందంటే ఈ క్రమంలోనే మంత్రి సత్యకుమార్ ఈరోజు మాట్లాడారు, అమరావతిలో అవినీతి జరిగిందని మీరు నిరూపించాలి అన్నాడు. ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే నిన్న వాళ్ళు రాసిన వాళ్ళ పత్రిక వ్యాసంలో కూడా హైదరాబాద్లో కూడా 5 స్టార్ హోటళ్లకు చదరపు అడుగుకు 10,000 నుంచి 10,000 రూపాయలు ఇది అవుతుంటే కోట్లు అవుతుంటే, అమరావతిలో మీరు 15,000 కోట్లు కాదు, సారీ 15,000 అవుతుంటే అమరావతిలో 19,000 మీరు ఎలా పెడతారు? ఇది అంతా అవినీతి అన్నది ఆయన అన్నారు. ఇవన్నీ నిజం కాదని వాళ్ళేదో అంటున్నారు. కానీ అవినీతి నిరూపించాలి అని సత్యకుమార్, బీజేపీకి చెందిన మంత్రి, అమరావతి అవినీతి ఆరోపణల నిరూపణ అనే అంశాన్ని ఎజెండాలోకి తీసుకోవడం మటుకు చాలా ఆసక్తికరమైన విషయం.
అంటే కేంద్రం ఇక్కడ జోక్యం చేసుకోవాలి, ఇక్కడ అవినీతిని అడ్డుకోవాలి, ఎందుకంటే కేంద్రం కూడా నిధులు ఇచ్చింది అని కదా వైసీపీ వాళ్ళ వాదన. మరి సత్యకుమార్ బీజేపీ తరఫున మాట్లాడడం అంటే మరి అమరావతి పనులు వీటి మీద కేంద్రం ఏమైనా దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉంటుందని ఆయన ఏమైనా ఆఫర్ ఇస్తున్నారా? తెలీదు. జగన్ మీద విమర్శలతో పాటు ఆయన ఈ మాట కూడా వాడడం, ఎందుకంటే రాజకీయాలు చాలా బిగువుగా సాగుతూ ఉన్నాయి కాబట్టి. సార్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టత లేదు. అదే పనిగా ఈరోజే ఇంకో పత్రికలో ఇది రాశారు, ఇది చేయెత్తి జయగొట్టు తెలుగోడ అన్నట్టుగా రాజధానిని అడ్డుకో తెలుగోడ అని ఒక పాట. ఇప్పుడు రాజధానిని అడ్డుకోకూడదు, కట్టాలి ఎంతో కొంత అని అందరు కోరుతున్నారు. కానీ పదే పదే మావిగంటు విజయవాడ అని జగన్ మాట్లాడటం వల్ల, రెండోది అవినీతి అనే అంశం తప్ప ఇంకోటి మాట్లాడకపోవడం వల్ల కొన్ని సందేహాలు బాగా బలంగా గతం కంటే పెరుగుతున్నాయి. నిన్ననే పేరుని నాని కూడా మాట్లాడుతూ ఎవరేం చేసినా మేము అమరావతికి పోతాం, రైతుల తరఫున పోట్లాడతాం అన్నారు. రైతుల్లో భూములు ఇవ్వమనే వాళ్ళు 2 గ్రామాల్లో ఉన్నారు, కానీ మిగిలిన చాలా గ్రామాల్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి? కాబట్టి అమరావతి విషయంలో వైసీపీ వైఖరి ఈ సందిగ్ధత నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు ఇది వస్తుందంటే నేను మనం మాట్లాడిందే ఆలస్యం. 47% పనులు అప్పగిస్తే అందులో 18% పనులే అక్కడ అయితే జనంగా దానివల్ల కూడా సందేహాలు వస్తున్నాయి. సో ఈ ఆలస్యాన్ని అవకాశంగా తీసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఏదేమైతేమి రాజధాని రాజకీయం మరొకసారి సెంట్రల్ స్టేజ్ మీదకి ఇక్కడ వచ్చి కూర్చుంటూ ఉంది. ఈ వేగం కనుక పెరగకపోతే నిజంగానే ఇంకొక ఏడాది అయిపోతుంది, ఆ తర్వాత ప్రశ్నలు వస్తాయి. డబ్బులు కూడా చాలట్లేదు. ఇప్పుడు ఎకరాకు 2 కోట్లు కావాలన్నారు కదా, మరి 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి కదా, ఎక్కడి నుంచి తెస్తారని వీళ్ళ ప్రశ్నలు. సో మావిగన్లో మచిలీపట్నం గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఈ సోషల్ యాంగిల్ కూడా ఇప్పుడు నెమ్మదిగా మచిలీపట్నం జోడించడంలో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో క్యాపిటల్ సీక్రెట్స్, క్యాపిటల్ పాలిటిక్స్ సీక్రెట్స్ చాలా విషయాలు రాబోయే రోజుల్లో ముందుకు వచ్చేట్టున్నాయి. దీనికి ఒకటే పరిష్కారం, స్పీడ్ అప్ ది క్యాపిటల్. అదర్వైజ్ కాంట్రవర్సీస్ ఆర్ బౌండ్ టు ఇంక్రీజ్ అంతే. సార్ అయోధ్య మహాడ్రామా అసలు ఏం జరుగుతుంది, ఇటువైపు వెళ్తుంది, అక్రమాలు గుట్లుగా బయటకు వస్తున్నాయి. రామరామ అయోధ్య మహాడ్రామా అని నిజంగా అయోధ్యలో ఏం జరుగుతుంది మనం మాట్లాడుతున్నాం. కానీ మొన్న ఒకటి అనిపించింది అనమాట, మీకు చెప్పే కదా, రామదాసు నీ సీతకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, లేకపోతే నీ పథకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర, నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బసోమని రామచంద్ర అని రామదాసు పాడితే, ఇప్పుడు అయోధ్యలో రాముడే పాడుతున్నాడు, నా పేర గుడి కట్టి నంజుకొని తిందురా అని రాముడే అయోధ్యలో ఘోషిస్తున్నాడు. ఎవరు